ఇరాన్, ఇజ్రాయిల్ అనే పిట్టల పోరును తీర్చే పిల్లి ఎవరు? గల్ఫ్లో యుద్ధంతో భారత్ లాభపడుతుందా, నష్టం మూటగట్టుకుంటుందా? ఇజ్రాయిల్, ఇరాన్ అనే పరస్పర శత్రువులతో భారత్ స్నేహం ఎలా సాధ్యమైంది? ఈ యుద్ధం పెట్టే పరీక్ష ఎవరికి? పరువు పోయేది ఎవరిది? ప్రతిష్ట పెరిగేది ఎవరికి? భారత్ కాకుండా యుద్ధాన్ని ఆపే మొనగాడు ఎవరు? గత అనుభవాలు ఏం చెబుతున్నాయి? వచ్చే 20 ఏళ్లలో భారత్ ఏ స్థితిలో ఉంటుంది? అందుకు బాటలు ఎలా పడుతున్నాయి? పిట్టపోరు పిల్లి తీరుస్తుంది అనేది ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. కొంతకాలంగా, కొన్నేళ్లుగా ప్రపంచంలోని అనేక పిట్టలు గిల్లికజ్జాలు పెట్టుకుంటూనే ఉన్నాయి. ఆ వివాదాన్ని సెటిల్ చేస్తానని చెప్పి రంగంలోకి దిగిన అమెరికా లాంటి దేశాలు ఆ పిట్టలు నిశ్చేష్టులై చూస్తుండగానే రొట్టె ముక్క నోట్లో వేసుకుంటూ చల్లగా జారుకుంటున్నాయి. 2023లో ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మొదలైన జగడం వాటి మధ్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉండగా పరోక్షంగా ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య కొత్త యుద్ధానికి కూడా కారణంగా మారింది. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పే పేరుతో అమెరికా రంగంలోకి దిగింది. అక్కడ అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులను దక్కించుకుంది. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న గల్ఫ్ యుద్ధంలోనూ అమెరికా పిల్లి పాత్ర పోషించాలని ట్రై చేస్తోంది. అయితే గతంలో అనేక సందర్భాలలో అమెరికా సక్సెస్ అయినా ఈసారి మాత్రం ఎదురు దెబ్బ తగులుతోంది. కాబట్టి వివాదాన్ని ఆపేసే పిల్లి పాత్రను అమెరికా పోషించలేకపోతోంది. ఉక్రెయిన్, రష్యా వార్ మధ్య పిల్లి పాత్ర పోషిస్తానని ప్రగల్భాలు పలికినా జియో పాలిటిక్స్ అందుకు సహకరించడం లేదు. ఈలోపు ఇరాన్ వార్ ముందుకొచ్చింది. మరి ఇరాన్, ఇజ్రాయెల్ వార్ మరింత ముదరకుండా చూడాలంటే ప్రపంచంలో ఎవరో ఒకరు పిల్లి పాత్ర పోషించక తప్పదా? ఆ పిల్లి పాత్రలోకి ఎవరు ఒదిగిపోతారు? అది భారత్ అవుతుందా, రష్యా అవుతుందా, లేక చైనా ముందుకొస్తుందా? ఇప్పుడు ప్రపంచపు పోకడలు గమనిస్తూ ఉంటే అమెరికా సైడ్ అవుతుండగా యాక్టివ్ రోల్ పోషిస్తున్న దేశాలలో రష్యా, చైనా, భారత్ల గురించే మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఈ 3 దేశాల ఆప్షన్స్ కాకుండా మరో దేశానికి మధ్యవర్తిత్వం వహించే స్టామినా లేదని తేలిపోతోంది. ఈ క్రమంలో మిగిలింది భారత్ మాత్రమే. ఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధానికి చెక్ పెట్టించగలిగే బ్రెయిన్ పవర్, జియో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కెపాసిటీ ఇప్పుడు భారత్కే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అత్యంత కీలకమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో చెలగాటమాడుతున్న ఈ వార్ను ఆపాలి అనుకున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ లాగా ఈ యుద్ధం తానే ఆపుతానని, ఇప్పటికే 8 యుద్ధాలు ఆపానని తనకు తానే భుజకీర్తులు తగిలించుకున్నట్టు భారత్ ఎక్కడా చెప్పుకోలేదు. అలా చెప్పుకోవడం కూడా బాగుండదు. ఇప్పుడు మోడీ హయాంలో కానీ, దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న విధానం కానీ చూస్తే భారత్ ఎవరితోనూ కయ్యం పెట్టుకోలేదు. అయితే ఎవరి పక్షాన వకాల్తా కూడా పుచ్చుకోలేదు. ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు. ఈ విధానం వల్ల మోడీ హయాంకు ముందు వరకు భారత్ను ప్రపంచ దేశాలు లైట్గా తీసుకునేవి. కానీ ఇప్పుడు ఏ దేశం కూడా భారత్ను లైట్గా తీసుకునే సాహసం చేయదు. అంటే ప్రపంచ వీధులలో భారత్ పరపతి పెరిగింది. అతిపెద్ద మానవ వనరులతో, అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి అనే స్టాటిస్టికల్ రుజువులతో భారత్ను ఎవరూ లైట్గా తీసుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపగలిగే నైపుణ్యం భారత్కు ఉన్నప్పటికీ ఆ ప్రతిపాదన థర్డ్ పార్టీ నుండి రావాల్సిందే. కాబట్టి అందుకు మరికొంతకాలం సమయం పట్టవచ్చు కూడా. ఈలోపు ఈ యుద్ధం చేస్తున్న వారు లాభపడతారా? యుద్ధాలతో సంబంధం లేని వారు లాభపడతారా? లేక యుద్ధం ద్వారా ఏర్పడే సమీకరణాలకు లైన్ క్లియర్ చేసేవారు లబ్ధి పొందుతారా? సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే ఇప్పుడు అందరి దృష్టి ఇండియా మీద పడుతోంది. గల్ఫ్లో యుఎస్ వర్సెస్ ఇరాన్గా మొదలైన యుద్ధం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారింది. అక్కడితో ఆగకుండా అమెరికా బేసులు ఎక్కడెక్కడున్నాయో వాటన్నిటినీ ఇరాన్ టార్గెట్ చేసింది. సౌదీ, యుఏఈ, దుబాయ్, కువైట్, ఒమైన్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాల మీద కూడా ఇరాన్ విరుచుకుపడుతోంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం కేవలం ఇరాన్, ఇజ్రాయెల్కే పరిమితం కాలేదు. అది బాగా విస్తరించింది.
ఇరాన్ ప్రతిదాడులతో యుద్ధం పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి వ్యాపించింది. దీన్నే థర్డ్ గల్ఫ్ వార్ లేదా 2026 ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అంటున్నారు. ఈ యుద్ధంతో ప్రమేయం ఉన్న దేశాల సంఖ్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 12 నుండి 15కు పెరిగింది. అమెరికా బేసులు ఉన్న కారణంగా పరోక్షంగా యుద్ధాన్ని భరిస్తున్న దేశాలుగా లెబనాన్, ఇరాక్, తుర్కియే, సైప్రస్, సిరియాలను పేర్కొనవచ్చు. గల్ఫ్ దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొనడం లేదు, కానీ ఇరాన్ దాడుల కారణంగా స్వీయ రక్షణ కోసం యుద్ధంలోకి వచ్చేశాయి. దీనివల్ల గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. యుద్ధం గల్ఫ్కు మాత్రమే పరిమితం కాకుండా మిడిల్ ఈస్ట్ అంతటా వ్యాపించినట్లయింది. ఈ క్రమంలో ఇజ్రాయిల్, అమెరికా బేస్ల మీద విరుచుకుపడుతున్న ఇరాన్ విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతోంది అన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. అందుకు ప్రపంచ వాణిజ్య రహదారిగా కీలకంగా మారిన హార్మూజ్ స్ట్రెయిట్ ను అస్త్రంగా ఉపయోగించుకుంటోంది ఇరాన్. చమురు, గ్యాస్ రవాణాను నిలిపివేసి యుద్ధ తీవ్రతను పెంచేసింది. దీంతో ఈ యుద్ధం మిసైళ్లు, బాంబులకే పరిమితం కాకుండా ప్రపంచ దేశాల ఆర్థిక గతిని నిర్దేశించే ఆయిల్ వార్గా మార్చేసింది. అందువల్ల చమురు దిగుమతుల మీద ఆధారపడిన అనేక దేశాలు, ముఖ్యంగా భారత్, ఈ యుద్ధం వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరి గ్యాస్ ఇబ్బందులను భారత్ ఎలా ఎదుర్కొంటుంది? గ్యాస్ కష్టాలు ఎంతకాలం పెరిగితే భారత్లో అంతకాలం విపక్షాలకు చేతి నిండా పని దొరుకుతుంది. గ్యాస్ కొరత కంటే కూడా కాంగ్రెస్ నేతలు చేసే పొలిటికల్ విన్యాసాలు సామాన్య పౌరులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్లమెంటులోనూ అదే వైఖరి కొనసాగుతోంది. చూడబోతే అసలు యుద్ధాన్ని ఎన్డీఏ సర్కారు ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి సామాన్యుడి వంటింట్లో విషాదకరమైన ట్రాజెడీ పిక్చర్ సృష్టించింది అనే స్థాయిలో కాంగ్రెస్ నేతలు విమర్శలను గుప్పిస్తున్నారు. దీనివల్ల గ్యాస్ కొరత ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించి సామాన్యుడు ఆందోళన పడిపోయి అవసరం లేకపోయినా గ్యాస్ బుకింగ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం అటు గ్యాస్ లోటు తీర్చేందుకు మార్గాంతరాలు అన్వేషిస్తూనే దేశంలో సామాన్యుడి ఆందోళనకు, అనుమానాలకు జవాబు చెప్పుకోవడానికి ఆపసోపాలు పడాల్సి వస్తోంది. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఓ వారం రోజుల పాటు కొనసాగితే పాలనాపరమైన సంక్షోభంగా కూడా మరే ప్రమాదం లేకపోలేదు. అందుకే భారత్ ప్రత్యామ్నాయాల విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా భారత్ పైనే చాలా వరకు దేశాలు ఆశలు పెట్టుకున్నాయని చెప్పాలి. అందుకు భారత్ అనుసరిస్తున్న సుదీర్ఘమైన కసరత్తునే కారణంగా చెప్పాల్సి ఉంటుంది. గల్ఫ్ యుద్ధం ఆగాలన్నా లేక దాని ఉధృతి తగ్గాలన్నా అది ఇండియా తలుచుకుంటేనే జరుగుతుందనే అభిప్రాయాలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు విస్తృతంగానే కాకుండా దీర్ఘకాలంగా ఫలాలనిచ్చే వ్యూహాత్మక చర్యలను భారత్ అనుసరించడమే. ఇప్పుడు ఇరాన్ అధీనంలో ఉన్న హార్ముజ్ జలసంధిని యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే మూసేస్తున్నట్లు ప్రకటించారు. కానీ భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా భారత్కు వెళ్లే ఆయిల్, గ్యాస్ షిప్పులకు ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చేసింది. భారత జాతీయ పతాకం ఉన్నట్లయితే వాటిని విడిచిపెడతామని హామీ ఇచ్చారు ఇరాన్ పాలకులు. ఒకవైపు ఇండియా అన్న, సనాతన ధర్మం అన్న ఏనాడూ పొసగని ఇరాన్ పాలకులు భారత్ అనుసరిస్తున్న వైఖరి కారణంగానే మన దేశాన్ని నిబంధనల నుండి మినహాయించారని గమనించాలి. అందుకు అడుగులు 2022లోనే పడ్డాయని చెప్పాలి. ఇజ్రాయిల్లోని హైఫా పోర్టును అభివృద్ధి చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. 2022లో నెతన్యాహు ప్రభుత్వం హైఫా పోర్టును ప్రైవేటైజ్ చేస్తూ టెండర్లు పిలిచింది. భారత్కు చెందిన అదానీ గ్రూప్ ఆ టెండర్ను దక్కించుకుంది. అదానీ గ్రూప్తో పాటుగా ఇజ్రాయిల్లోని గాడోట్ గ్రూప్ కలిసి ఈ పోర్టు అభివృద్ధి పనులను దక్కించుకున్నాయి. 2023 జనవరిలో ఆ డీల్ పూర్తయింది. దాదాపు $1.2 బిలియన్ అంటే దాదాపు 9,000 కోట్లకు ప్రాజెక్టు పనులు పొందారు. ఇందులో అదానీ గ్రూపునకు 70% వాటా ఉండగా గాడోట్ గ్రూపునకు 30% వాటా కలిగి ఉంది. పోర్టు పనుల్లో పూర్తి నియంత్రణాధికారం అదానీ గ్రూప్కే ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇది ఇజ్రాయిల్లో భారత్ చేసిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్స్లో ఒకటి. భారత్, ఇజ్రాయిల్ మధ్య బిజినెస్, స్ట్రాటజిక్ రిలేషన్స్కు ఈ హైఫా పోర్ట్ మైలురాయిగా నిలుస్తుంది. హైఫా పోర్టు ఇజ్రాయెల్ దిగుమతులు, ఎగుమతులకు సంబంధించినంత వరకు ప్రధానమైన గేట్వే.
కంటైనర్లు, కార్గోలు, క్రూజ్ షిప్పులు పెద్ద ఎత్తున ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఈ పోర్టును అదానీ గ్రూప్ ఆధునీకరించి అభివృద్ధి చేసి ఆపరేషన్స్ జరిగేలా మెరుగుపరుస్తోంది. మధ్యధరా సముద్రంలోనే దీన్ని ప్రధానమైన ట్రేడ్ హబ్గా మార్చాలి అనేది భారత్ ఉద్దేశం. ఇండియా, మిడిల్ ఈస్ట్, వెస్ట్ ఏషియా, యూరోప్ దేశాల వాణిజ్యంలో వినూత్నమైన అభివృద్ధి చోటు చేసుకోబోతోంది. తాజాగా ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తలెత్తిన యుద్ధంలో కూడా అదానీ గ్రూప్ పనిచేస్తున్న హైఫా పోర్ట్ సేఫ్గానే ఉంది. పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయని అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించడం విశేషం. అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ నుండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు అన్ని విభాగాలు సురక్షితంగానే ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో భారతీయ వర్కర్లు పనిచేస్తున్న ఈ పోర్టుకు ఇజ్రాయిల్ పూర్తి భద్రతను కల్పించింది. ఇప్పుడే కాదు, పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద విచక్షణారహితంగా విరుచుకుపడి హత్యలు, కిడ్నాప్లు చేసినప్పుడు కూడా ఆలస్యంగా మేల్కొని హమాస్ నేతలను ఏరిపారిస్తున్న ఇజ్రాయిల్ ఆ తర్వాత అక్కడ జరుగుతున్న పునర్నిర్మాణ పనుల కోసం పెద్ద ఎత్తున వర్కర్లు కావాలని భారీ వేతనాలతో పాటుగా సేఫ్టీ గ్యారంటీ అంటూ ఆఫర్ ఇచ్చింది. ఇజ్రాయెల్ మీద భరోసాతో భారతీయులు చాలామంది అక్కడ పనులు చేయడానికి వెళ్లారు. అలా హమాస్తో యుద్ధం కంటిన్యూ అవుతుండగానే ఇప్పుడు ఇరాన్తో కూడా తీవ్ర స్థాయిలోనే యుద్ధం జరుగుతోంది. అయినప్పటికీ భారతీయులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇజ్రాయెల్ హైఫా ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి. మరి హైఫా ప్రాజెక్టుతో భారత్ ఎలా కనెక్ట్ అవుతుంది? ఆల్రెడీ సూయజ్ కెనాల్ ద్వారా యూరప్ దేశాలతో బిజినెస్ జరుగుతూ ఉండగా ఇప్పుడు హైఫాను ఎందుకు టేకప్ చేయాల్సి వచ్చింది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. సూయజ్ కాలువ భౌగోళికంగా ఈజిప్ట్లో ఉంది. రెడ్ సీ నుండి మెడిటరేనియన్ సీ వరకు 193 కిలోమీటర్ల పొడవు ఉండే జలమార్గం ఇది. దీని ద్వారా ఆఫ్రికా, ఆసియా ఖండాల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. ముంబై నుండి అరేబియన్ సీ, రెడ్ సీ, సూయజ్ కాలువ, ఆపై మెడిటరేనియన్ సీ గుండా ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ వరకు వాణిజ్య మార్గం అమలులో ఉంది. ఈ సూయజ్ కెనాల్ గుండా ప్రయాణం చేయడానికి సుమారు 48 రోజులు పడుతుంది. ఇక హైఫా పోర్టు భౌగోళికంగా ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో, అంటే మెడిటరేనియన్ సీ తీర ప్రాంతంలో ఉంది. ఇది భారత్, ఇజ్రాయెల్ మధ్య స్ట్రాటజిక్ లింక్. సూయజ్ కాలువతో సంబంధం లేకుండా నేరుగా హైఫా చేరుకోవచ్చు. కాబట్టి భారత్ ఎగుమతులకు ఇది ప్రధానమైన గేట్వేగా ఉంటుంది. ముంబై టు హైఫా పోర్టు కనెక్ట్ అయ్యే భారీ వాణిజ్య మార్గాన్ని ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMECగా పిలుస్తారు. ఇది సూయజ్ కాలువను బైపాస్ చేసి నేరుగా హైఫా ద్వారానే భారత్ను యూరోప్తో కలిపే రోడ్ మ్యాప్ అన్నమాట. IMEC రూట్లో ముంబై నుండి హైఫా వరకు సముద్ర మార్గం, ఆ తర్వాత రైలు మార్గం, అలాగే రోడ్డు మార్గం ద్వారా సరుకులు రవాణా అవుతాయి. సూయజ్ కాలువ గుండా చేసే ప్రయాణం కంటే 40 నుండి 50% సమయం తగ్గుతుంది. సూయజ్ కెనాల్ ద్వారా 40 రోజుల టైం తీసుకుంటే IMEC ద్వారా దాదాపు 20 రోజులలో సరుకు రీచ్ అవుతుంది. దీని ద్వారా సరుకు రవాణాకు అయ్యే ఖర్చు 40 నుండి 50% మేర తగ్గుతుంది. ఇక సూయజ్ కాలువ ద్వారా భారత్ ఇప్పటికీ 70 నుండి 80% ట్రేడింగ్ చేస్తోంది. ఈ క్రమంలో అన్నింటికన్నా కీలకమైన అంశం ఏంటంటే సూయజ్ కాలువ మీద భారత్కు అజమాయిషీ లేదు. అంటే మనం ఆ మార్గాన్ని నియంత్రించలేము. ఇప్పుడు ఇరాన్లో తలెత్తిన పరిస్థితిని అదుపు చేసేందుకు హార్ముజ్ అనే జలసంధిని ఇరాన్ ఏకపక్షంగా మూసేసినట్లుగా రేపు సూయజ్ గుండా ట్రేడ్ జరిగే మార్గంలో ఏమైనా అనుకోని పరిస్థితులు తలెత్తితే అప్పుడు భారత్ చేయగలిగింది ఏమీ ఉండదు. అందువల్ల అలాంటి ముందు చూపుతోనే తనకు మిత్రదేశమైన ఇజ్రాయెల్తో భారత్ IMEC మార్గాన్ని వేస్తోంది. దీని మీద భారత్కు పూర్తి కంట్రోల్ ఉంటుంది. సూయజ్ కంటే కూడా ఇది మరింత సురక్షితమైన రూట్ అవుతుంది. ఇరాన్, సౌదీ, దుబాయ్ వంటి దేశాలతో ఉన్న స్నేహం కారణంగా వాటికి కూడా సరుకుల ధరలు తగ్గి మేలు జరిగేలా భారత్ ప్లాన్ చేసింది. ఫ్రాన్స్, ఇటలీని కూడా భాగస్వాములుగా చేసుకుంది. మరో కీలకాంశం ఏంటంటే భారత్ను దెబ్బకొట్టేందుకు చైనా మొదలుపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మార్గానికి ఆల్టర్నేటివ్గానే కాక ఈ మార్గం ద్వారా భారత్ చైనాకు చెక్ పెట్టినట్లు కూడా అవుతుంది. ఇక ప్రస్తుత దాడుల కారణంగా ఇరాన్లోని చాబహార్ పోర్టు పనుల్లో స్తబ్దత ఏర్పడింది.
ఇటీవల అమెరికా విధించిన ఆంక్షలకు ఇచ్చిన సడలింపు కూడా వచ్చే ఏప్రిల్తో పూర్తవుతుంది. ఆ తర్వాత అమెరికా ఆంక్షల విషయంలో ఏం చేస్తుంది అనేది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి చాబహార్ పోర్టు పనుల్లో తాత్కాలికంగా ప్రతిష్టంభన ఏర్పడింది. అందుకు విరుద్ధంగా ఇజ్రాయెల్లో యుద్ధం నడుస్తున్నా పనులు యథాప్రకారం జోరుగానే నడుస్తున్నాయి. ఇక ఐఎంసీ కారిడార్ ద్వారా ప్రస్తుతం మార్గంతో పోలిస్తే రవాణా సమయం 40% తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు కూడా 30% దాకా తగ్గుతాయి. అటు వాణిజ్య వృద్ధి కూడా ఇంకా పుంజుకుంటుంది. ఈ మార్గం ద్వారా భారత్, యూరప్ దేశాల మధ్య ఎగుమతులు రాబోయే దశాబ్దంలో 15 నుండి 18% పెరుగుతాయని ప్రపంచ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే భారత్, గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం 40% పెరుగుతుంది. 2030 నాటికి ఈ కారిడార్ ద్వారా భారత జీడీపీకి అదనంగా 1.5% వృద్ధి యాడవుతుంది అంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్, గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 2 మిలియన్ల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. చైనా, జపాన్, దక్షిణ కొరియా ఎనర్జీ ఇంపోర్ట్స్లో 80% వ్యాపారం హార్మజ్ గుండానే సాగుతోంది. ఇక ప్రపంచ ట్రేడ్లో 30% కంటే ఎక్కువ వ్యాపారం ఈ మార్గం గుండానే నడుస్తోంది. మరోవైపు ఐఎంఈసీ పరిధిలోని దేశాలు ప్రపంచ జీడీపీలో 40% వాటాను పెంచుకోబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎంతో వ్యూహాత్మకంగా ఐఎంఈసీ రూట్ మ్యాప్ను పూర్తి స్వీయ నియంత్రణలో ఉంచుకున్న భారత్ రేపు ఎలాంటి గేమ్నైనా ఆడగలదు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ కారిడార్ ద్వారా భారత్ ప్రపంచంలో అత్యున్నతమైన, అతి శక్తివంతమైన దేశంగా ఏర్పడుతుందని అంతర్జాతీయ మార్కెట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి భారత్ మీదనే పడిందని చెప్పాల్సి వస్తోంది. భారత్ ఇప్పటికే ప్రపంచ శక్తిగా ఎదిగింది. ఇప్పుడు ఆ శక్తి మరింత పుంజుకుంటోంది. ఈ విషయం కురుసబుద్ధి గల భారత విపక్షాలకు కనిపించకపోవచ్చు. కానీ ఇటలీ, ఫ్రాన్స్, కెనడా, జపాన్ వంటి దేశాల అధినేతలు ఇప్పటికే భారత్ సామర్థ్యాన్ని, ప్రపంచ రాజకీయాల్లో మన దేశ అవసరాన్ని పలు సందర్భాలలో నొక్కి చెప్పారు. విశ్వ వేదికపై ఎలాంటి ఆట ఆడాలో అందుకు అవసరమైన గ్రౌండ్స్ను భారత్ రూపొందించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో యుఎస్, ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధం భారత్ గ్లోబల్ పవర్ను రానున్న 10 నుండి 20 ఏళ్లలో గణనీయంగా పెంచుతుంది. తక్షణ కోణంలో చూస్తే ఈ యుద్ధం భారత్కు నష్టదాయకంగానే కనిపిస్తుంది. ఆయిల్ ధరలు పెరగడం, వాణిజ్య మార్గాలను అడ్డుకోవడం, ఆర్థిక అస్థిరత ఇవన్నీ తక్షణ సవాళ్లు. మరోవైపు భారత్కు అవసరమైన క్రూడాయిల్ను దాదాపు 90% దిగుమతి చేసుకుంటోంది. ఈ సరఫరాలో చాలా భాగం స్టేట్ ఆఫ్ హార్మజ్ గుండానే వస్తుంది. కాబట్టి పశ్చిమాసియాలో అస్థిరత భారతదేశానికి చాలా సున్నితమైన విషయం. కానీ దీర్ఘకాలిక వ్యూహాత్మక దృక్పథంలో చూస్తే ఇలాంటి భౌగోళిక రాజకీయ పరిణామాలు మన దేశ బ్యాలెన్సింగ్ పవర్ను పరిపుష్టం చేస్తాయని చెప్పవచ్చు. మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఆడుతున్న గేమ్ ఇదే తీరులో నిశ్శబ్దంగా ఆడుతుంటే భారత స్థానం మరింత బలోపేతం అవుతుంది. వ్యూహాత్మక మౌనం, వ్యూహాత్మక స్వతంత్రత, దౌత్యపరమైన సామర్థ్యం వంటి అంశాల రీత్యా భారత్ ఎంతో పరిణితితో వ్యవహరిస్తోంది. ఉక్రెయిన్, రష్యా వార్ సమయంలోనూ ఎన్ఆర్ఐలు కష్టాల్లో చిక్కుకున్నప్పుడు అటు పోలాండ్, ఫ్రాన్స్, రష్యా, జార్జియా వంటి దేశాలు భారత విమానాలకు పూర్తిగా రక్షణ కల్పించి మన వాళ్లను మనకు అప్పగించాయి. మరి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్తో ఉన్న బలమైన మైత్రి ఆధారంగా ఐఎంఈసీ వంటి రూట్ మ్యాప్ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇరాన్తో శత్రుత్వం లేకుండా, పరిమితికి మించి ప్రకటనలు చేయకుండా జాగ్రత్త పడుతూ ఇరాన్ వాణిజ్యానికి కూడా ఉపయోగపడేలా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసం స్నేహస్తం చాచింది భారత్. అందువల్లే ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర శత్రువులు అయినప్పటికీ భారత్ విషయంలో ఎవరి స్థాయిలో వారు సహకరిస్తూ భారత్ సూపర్ పవర్గా ఎదుగుతోంది అనడానికి చేయూతనిస్తున్నారు అంటే అతిశయోక్తి కానే కాదు. ఇజ్రాయిల్, ఇరాన్ అనే పరస్పర శత్రువులతో భారత్ ఈక్వల్గా స్నేహాన్ని మెయింటైన్ చేయడం అనేది అత్యంత పటిష్టమైన వ్యూహంగా చెప్పుకోవాలి. మరి ఇది ఎలా సాధ్యమైంది? ఇది గల్ఫ్, మిడిల్ ఈస్ట్ ఏరియాలో మాస్టర్ స్ట్రోక్, మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీగా పేర్కొనాలి. ఇజ్రాయెల్కు రక్షణ, టెక్నాలజీ, అదానీ ద్వారా హైఫా పోర్ట్ డీల్ వంటి అంశాలతో పటిష్టమైన స్నేహాన్ని కుదుర్చుకుంది. ఇటు ఇరాన్లో చాబహార్ పోర్ట్ నిర్మాణం, అభివృద్ధి ప్రాజెక్టును 10 ఏళ్ల లీజు కింద సాధించుకుంది. చాబహార్ పోర్టు ద్వారా సెంట్రల్ ఏషియాకు మార్గాన్ని క్లియర్ చేసుకుంది భారత్. ఇలా హైఫా ద్వారా మధ్యధరా సముద్రంతో అధికారిక కనెక్టివిటీ, అలాగే చాబహార్ పోర్టు ద్వారా గల్ఫ్ ఆఫ్ ఒమెన్తో పాటు యుఏఈ, సౌదీ వంటి దేశాలకు భారత్ కనెక్టివిటీని సాధించింది. దీన్నే
ఇంటర్నేషనల్ ట్రేడ్ నిపుణులు స్ట్రాటజిక్ ట్రయాంగిల్గా అభివర్ణిస్తున్నారు. అంతేకాదు చాబహార్పై అమెరికా ఆంక్షల సడలింపు వచ్చే ఏప్రిల్ 26తో ముగుస్తుంది. ఆ తర్వాత స్థానిక ఇరానియన్ ఎంటిటీ ద్వారా చాబహార్ పోర్టును ఆఫ్ఘనిస్తాన్కు హ్యాండోవర్ చేసే ఒప్పందం కుదుర్చుకోవడం భారత్ అనుసరిస్తున్న చాణుక్య నీతికి నిదర్శనం. అందుకే అమెరికాకు శత్రువైన ఆఫ్ఘనిస్తాన్తో చాబహార్ పోర్టు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా భారత్ ఎంతటి పరిణితిని ప్రదర్శించిందో అర్థం చేసుకోవాల్సిందే. మరోవైపు గల్ఫ్ యుద్ధం ద్వారా కోతపడిన చమురు దిగుమతుల విషయంలో భారత్కు రష్యా గ్యారంటీగా నిలుస్తోంది. ఇప్పుడైతే 40% డిస్కౌంట్కే రష్యా చమురు సరఫరా చేస్తోంది. ఇది అమెరికాకు మింగుడు పడకపోయినా మారు మాట్లాడలేని స్థితిని ఎదుర్కొంటోంది. ఇరాన్ వారితో గల్ఫ్ యుద్ధంలో పీకల్లోతు టెన్షన్లో ఉన్న అమెరికా అటు రష్యా మీద కానీ ఇటు భారత్ మీద కానీ కొత్త ఆంక్షలు పెట్టే పరిస్థితి లేదు. అటు చైనా కూడా ఇరాన్ను సమర్థిస్తూ అమెరికాను మరింతగా ఇబ్బంది పెడుతోంది. ఇరాన్ను అమెరికా బెదిరిస్తుంటే చైనా మాత్రం ఇరాన్ను వెనకేసుకొస్తోంది. ఈ పరిస్థితి మరీ ముదిరితే ఈ వార్లోకి చైనా కూడా దిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు తైవాన్ ద్వారా చైనాకు చెక్ పెట్టాలని భావిస్తున్న అమెరికా అక్కడ పట్టు జారవిడుచుకోవాల్సి వస్తోంది. అంతేకాదు గల్ఫ్ దేశాల్లో ఉన్న అన్ని బేసుల నుండి కూడా వెనక్కి తగ్గక తప్పని స్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే చమురు వ్యాపారాన్ని అన్ని దేశాలు కూడా తమ వ్యాపారాన్ని రూపాయల్లోనే నిర్వహిస్తున్నాయి. రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు కూడా భారత్తో డాలర్లలో కాకుండా తమ కరెన్సీలో చేస్తూ ఉండడం అమెరికాను తీవ్రంగా నష్టపరుస్తోంది. అటు బ్రిక్స్లో చేరుతున్న దేశాల సంఖ్య దాదాపు డజనుకు చేరుకుంది. ఇవన్నీ కూడా అమెరికాను బలహీనం చేస్తూ భారత్ను బలపరిచే చర్యలే అని చెప్పుకోవాలి. ఈ దశలో ఇప్పుడు అందరికీ అవసరమైన దేశం ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమేనని చెప్పక తప్పదు. హార్ముజ్ జలసంధిలో అడ్డంకులు ఏర్పడితే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్, వాణిజ్య వస్తువుల రవాణా ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ మహాసముద్రం రీజియన్ గ్లోబల్ కామర్స్కు మరింత కీలకంగా మారుతోంది. ఈ ప్రాంతంలో అతిపెద్ద నేవల్ శక్తిగా భారత్ సముద్ర మార్గాల రక్షణ, ఎనర్జీ సెక్యూరిటీ, మారిటైమ్ ట్రేడ్లో స్థిరత్వం వంటి బాధ్యతలలో కీలకంగా మారుతుంది. దీర్ఘకాలంలో ఇది ఇండో పసిఫిక్, ఇండియన్ ఓషన్ ప్రాంతాలలో భారతదేశాన్ని సెక్యూరిటీ ప్రొవైడర్గా బలోపేతం చేస్తుంది. భౌగోళిక, రాజకీయ అలజడుల సమయంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు స్థిరమైన పెద్ద ఎమర్జింగ్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం అనేది ఎనర్జీ సరఫరా, వాణిజ్య మార్గాలు, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలపై అనిశ్చితిని సృష్టిస్తుంది. ఇలాంటి సందర్భంలో భారత్ రాజకీయంగా స్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా, పెద్ద కన్జ్యూమర్ మార్కెట్గా, వేగంగా వృద్ధి చెందుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ప్రపంచ మార్కెట్ను ఆకర్షిస్తోంది. గల్ఫ్, మిడిల్ ఈస్ట్ వంటి అస్థిరమైన ప్రాంతాల నుండి సప్లై చైన్లను డైవర్సిఫై చేయాలి అనేది గ్లోబల్ కంపెనీల ఆలోచన కూడా. ఇందుకోసం అందరూ నమ్ముతున్నది, అందరూ బేఫికర్గా ఆధారపడేది భారత్ మాత్రమేనని చెప్పాలి. ఈ నమ్మకం వల్లనే భారత్లో ఎక్కువ విదేశీ పెట్టుబడులు, పరిశ్రమల విస్తరణ, టెక్నాలజీ సహకారానికి మెరుగైన బాటలు పడుతున్నాయి. యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత దీర్ఘకాలిక కనెక్టివిటీ అనే వ్యూహంలో ఇరాన్ చాలా కీలకమైందేనని గమనించాలి. చాబహార్ పోర్టు కారిడార్ ద్వారా భారతదేశం పాకిస్తాన్ను బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్కు, సెంట్రల్ ఏషియాకు చేరుకోగలదు. యురేషియాలో వాణిజ్య మార్గాలు మారిపోతున్న క్రమంలో ఈ వ్యూహాత్మక కారిడార్లు దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, సెంట్రల్ ఏషియా ప్రాంతాలకు భారత్ను కనెక్టర్గా బలోపేతం చేస్తాయి. దీర్ఘకాలిక విజన్ లేని అనేక ప్రపంచ దేశాలు యుద్ధంలో బిజీ అవుతుంటే భారత్ సెటిల్మెంట్ సెంటర్గా తయారవుతోంది. ఇక ఈ యుద్ధం పెట్టే పరీక్ష ఎవరికి అనేది మరో ఆసక్తికరమైన అంశం. యుఎస్, ఇజ్రాయెల్ ఎనర్జీ రంగం దెబ్బతినడం ద్వారా యూరోప్ నష్టపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇక అవసరం లేకపోయినా అమెరికా బేసులకు అనుమతించిన పాపానికి అమెరికాకు వంతపాడుతూ ఇరాన్ ద్వారా దాడులకు గురవుతూ స్థానికంగా జనజీవనాన్ని స్తంభింపచేసుకుని ఇరాన్ పెట్టే ఆంక్షల నుండి తప్పించుకోలేక పరువు పోగొట్టుకుంటున్న దేశాలుగా సౌదీ, ఖతార్, యుఏఈ,
బహ్రెయిన్ వంటి జీసీసీ దేశాలు తలదించుకుని నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ప్రతిష్ట పెంచుకుంటున్న దేశంగా భారత్ సగర్వంగా నిలుస్తున్న వైనం కళ్లకు కడుతోంది. ఈ క్రమంలోనే ఈ యుద్ధాన్ని భారత్ తగిన సమయం చూసుకుని ఆపేయడానికి చొరవ తీసుకోవడం గానీ లేదా యుద్ధ తీవ్రతను తగ్గించడానికి ముందుకు రావడానికి గానీ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే కామన్ మ్యాన్ మాత్రం ఆ సమయం కోసం వేచి చూడక తప్పదు.